ఈ విషయం తెలుసుకోకుండా మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి చేస్తే ఖచ్చితంగా మీ డబ్బును పోగొట్టుకుంటారు. ఉదాహరణకి మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో 1 ఇయర్కి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే హైయెస్ట్ రిటర్న్ 59%, లోయెస్ట్ రిటర్న్ -39%. అదేవిధంగా 3 ఇయర్స్కి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే హైయెస్ట్ రిటర్న్ 39%, లోయెస్ట్ రిటర్న్ -8%. 5 ఇయర్స్కి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే హైయెస్ట్ రిటర్న్ 39%, లోయెస్ట్ రిటర్న్ +5%. అదేవిధంగా మీరు 10 ఇయర్స్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి చేయాలనుకుంటే హైయెస్ట్ రిటర్న్ 21%, లోయెస్ట్ రిటర్న్ +8%. 15 ఇయర్స్కి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే హైయెస్ట్ రిటర్న్ 15%, లోయెస్ట్ రిటర్న్ +9%. అదేవిధంగా మీరు 20 ఇయర్స్కి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే హైయెస్ట్ రిటర్న్ 15%, లోయెస్ట్ రిటర్న్సే 13%. సో మీరు 5 ఇయర్స్ కన్నా తక్కువ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఈక్విటీ ఫండ్స్ రాకపోవడం మంచిది. వాటి కోసం ప్రత్యేకంగా డెబ్ట్ అండ్ హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయి. మీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోని ఫ్రీగా రివ్యూ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఇలాంటి స్మార్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో మై పేజ్.